అంబేద్కర్ కోనసీమ జిల్లా జగన్నతోట ప్రబల ఉత్సవం వైభవంగా జరుగుతోంది. గగురుపాటు కలిగించే సన్నివేశాలు కనువిందు కలిగిస్తున్నాయి. జగన్నతోట ఉత్సవంలో 11 రుద్రుల ప్రభలు ఒకే చోటుకు చేరుకుని భక్తులకు దర్శనమిస్తున్నాయి. గుడి గోపురం లేని 5 ఎకరాల కొబ్బరి తోటలో ఈ ప్రభల ఉత్సవం వైభవంగా జరుగుతోంది. మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కోనసీమ సంక్రాంతి సంబరాల్లో అతి ప్రధానమైనది జగ్గన్నతోట ప్రబల ఉత్సవం. ఈ రోజు కనుమ పండుగ సందర్భంగా ఇక్కడ ప్రబల ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. మొత్తం ఈ జగ్గన్నతోటకి చుట్టుపక్కల ఉన్న 11 గ్రామాల నుంచి 11 ఏకదశ రుద్రులందరినీ కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ కొబ్బరి తోటలోనే, ఈ జగ్గన్న తోటలో ఉన్న కొబ్బరి తోటలోనే ఇక్కడ ఆశీస్సులు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఈ ప్రభలన్నీ కూడా భక్తులకి ఆశీస్సులు అందించడం జరుగుతున్నది. ఇక్కడ అందరూ కూడా భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి ఈ స్వామి వారిని దర్శించుకోవడం జరుగుతున్నది. ఇక్కడ చూస్తే ఏకదశ రుద్రులన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి ఇక్కడ ఒకే చోట గుడి గోపురం లేని ఈ కొబ్బరి తోటలో ఇక్కడ ఆశీస్సులు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆశీస్సులు చేసిన తర్వాత భక్తుల దర్శనార్థం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఎలాగా స్వామివారిని దర్శించుకుంటున్నారో దీని ప్రత్యేకత ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. ఇవి ఏకాదశి రుద్రులు అంటే నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాకరుద్దయ నీలకంఠాయ మృత్యుంజయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమాన్ మహాదేవాయ నమో నమః. ఇక్కడ 2 ఉంటాయి. ఇక్కడ రుద్రులు 2, 9 ఆ సైడ్ ఉంటాయి. ఈ 9 ఈ 11 కలిసే టైంలో ఇసుకేస్తే జనం ఉంటారు. కిటకిట ఆడిపోతుంది. అంటే ఈ ప్రభలు తయారు చేయడానికి ప్రభ అంటే జ్ఞానాన్ని కలగజేస్తుంది. దీపం మన ఇంట్లో ఎలా పెడతామో ఆ ప్రభ యొక్క రూపం శివరూపము అలా పెట్టాడు. దానివల్ల ఇక్కడ సకల భోగభాగ్యాలు కరువు సంభవించింది. ఈ రుద్రులు వెళ్ళడానికి మా నాన్ననాటి తరంలో ప్రభలు ఆకాశంలో ఉండేవి. అప్పుడు చిన్న ప్రభలు. ఇవి చిన్న ప్రభలు అవడానికి టెక్నాలజీ డెవలప్మెంట్ అంటే కరెంట్ వచ్చాయి. అంచేత ఇప్పుడు ఇక్కడ చిన్నగా వస్తాయన్నమాట ఈ ప్రభలు. ఈ ప్రభల వల్ల వాళ్ళు ఏంటంటే ఆ కరువు సంభవించి ప్రాణనష్టం ఏర్పడిందట. అప్పుడు ఈ 11 దేవాలయాలు ఇక్కడ కలవాలి, 17వ శతాబ్దం జగన్ గారి తోట కలవాలని చెప్పి పెట్టారు. ఆ ఇక్కడ కలవాలి కంపల్సరీ. ఎప్పుడైతే కలిసాయో ఇవి కలవడం అన్నది కూడా ఆకాశం బద్దలైనా భూమి బద్దలైనా ఆకాశం కురిగిన అంటే కంపల్సరీ కలవాలి. అలా జరుగుతుంది. ప్రజల యొక్క బాగోగులు ధనాన్యాలు ఈ పండగ అంటే సకల భోగభాగ్యాలు ఇస్తుంది. హలో, నేనైతే ఇక్కడ స్థానికులమే అండి. ఇక్కడ ఇది 470 సంవత్సరాల పైచిలుకు నుంచి ఈ తీర్థం జరుగుతుంది. ఇది వరకు అయితే ఇంత జనం ఉండేవారు కాదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రీయ పండుగ చేసిన తర్వాత ఇంకా ఎక్కువయ్యారు ఈ సంవత్సరం. తర్వాత ఏంటంటే ఇక్కడ 11 ప్రభలు వస్తాయి. 11 పెద్ద ప్రభలు, 11 చిన్న ప్రభలు. ఈ ప్రభలు కట్టడానికి ఇంచుమించు వారం రోజుల ముందర నుంచే మొదలు పెడతారు. అయితే దీనిలో తల్లి ప్రభ అని మొసలిపిల్లి ప్రభలు అంటారు. ఆ మొసలిపిల్లి ప్రభ వచ్చిన తర్వాత మిగతా ప్రభలన్నీ వస్తాయి. తర్వాత మధ్యలో వ్యాఘ్రేశ్వర ప్రభ ఒకటి వస్తుంది. ఆ వ్యాఘ్రేశ్వర ప్రభ ఏంటంటే గౌరవ సూచకంగా ఆ ప్రభ వచ్చినప్పుడు మిగతా ప్రభలన్నీ లేవతీసి నిల్చోబెడతారు. ఆఖరణ వచ్చేది గంగల్పూర్ అగ్రహారం ప్రభ. అది చాలా 2-3 కౌశికలు దాటుకుని రావాలి. అలాగే మోస్తారు జనం కూడా. ఆ కౌశికల్లో దిగి నడుచుకుంటూ గట్టుకొచ్చి కింద కొంతమంది పైన కొంతమంది వచ్చి ఆ ప్రభను లాగుతూ ఉంటారు. అయితే ఆ ప్రభ వచ్చేటప్పటికి ఇంచుమించు 4 అవుతుంది. అయినా కూడా జనాలు ఆ ప్రభను చూడడం గురించి అని చెప్పి ఆ గట్ల మీద నిలబడి అలాగే వేచి చూస్తూ ఉంటారు అనమాట. ఇది గత 13 సంవత్సరాల నుంచి వస్తున్నామండి ఇక్కడికి. ప్రతి సంవత్సరం కూడా అంతకు మించి జనం పెరుగుతూనే ఉన్నారు. ఎందుకంటే ఇది రాష్ట్ర పండగ కూడా అయ్యింది. అందులోనూ జనానికి కూడా ఇక్కడ ఉన్న విశిష్టత కూడా తెలిసింది. దీనివల్ల ఇక్కడికి రావటం వల్ల ఈ ఏకాదశి రుద్రులను దర్శనం చేసుకోవడం వల్ల కోరికలు తీరుతాయని తప్పకుండా నమ్ముతారు కాబట్టి వస్తున్నారు. మీరు ఒక 10 సంవత్సరాల క్రితం కన్నా ఇక్కడ ఇంకా జనం పెరిగిపోవడం కారణం అదే. ఎందుకంటే కోరికలు తీరడం, ఆ ఏకాదశి రుద్రులను ఒకేసారి చూడటం, మనం గుడిలో చూసినట్టే ఇక్కడ రుద్రులను చూస్తాము. ఎందుకంటే అంత పవిత్రతతో, అంత నిబద్ధతతో, అంత క్రమశిక్షణతో వాళ్ళు ప్రభను కడతారు, సేవ చేస్తారు. ముందు ప్రతి ఊళ్ళోనూ 3 రోజుల క్రితం సేవ జరుగుతుంది. ఆ సేవ చేస్తారు, ఆ ఊరేగించి తీసుకొస్తారు. అది చూడడానికి కంపల్సరీ వస్తారు. ఇంకా తీర్థం అది చూసుకుని సంతోషంగా తిరిగి వాళ్ళ సొంత ఇంటికి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ 11 దేవాలయ ఏకాదశి రుద్రులు అంటారు. ఇక్కడ శివుడు అంటే మనకు అష్ట ఐశ్వర్యాలు ఇచ్చేవాడు ఒకడే. సకల దేవతలకి ఎవరంటే శివుడు ఆది గురువు. సో ఆయన్ని ప్రార్థించినప్పుడు మనకి ఏవి కూడా ఏ కష్టాలు కూడా ఏమి ఉండవు. ఈ 11 గ్రామాల విశిష్టత ఏంటంటే ఈ చుట్టుపక్కలంతా కూడా
పాడి పంటల మీద ఆధారపడి ప్రజలు ఉన్నారు. సో ఇది వరకు ఇక్కడ పూర్వకాలం ఇది 470 సంవత్సరాల పైచిలుక నుంచి, అంటే మా ముత్తాతలు, తాతలు, మా నాన్నగారులు, తర్వాత మా తరం, మా చిన్నతరం, వీళ్ళందరూ కూడా దీని విశిష్టత గురించి ఇప్పుడే తెలుసుకుంటున్నారు. అలాగే ఇది రాష్ట్రం మొత్తం కూడా అందరికీ, దేశ విదేశాల్లో కూడా అందరికీ తెలిసింది. ఈ చుట్టుపక్కల వీళ్ళు ఈ 3 రోజులు కూడా ప్రభలు కట్టడము, 3 రోజులు సేవలు చేయడము, మేళ తాళాలతోటి, ఊరేగింపులతోటి అచ్చరపజరప అంటూ కౌసుకెళ్ళి దాటుకుంటూ ఆ పంట పొలాలు తొక్కుకుంటూ కూడా వస్తారు. ఆ తొక్కిన పంట పొలాలు కూడా సుభిక్షంగా పండుతాయని వాళ్ళ నమ్మకం. ఇక్కడ ఈ 5 ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలని కంపల్సరీ ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ కూడా ఈ శివుడు ప్రసాదిస్తాడండి. ఇక్కడ ఈ పండుగ యొక్క ముఖ్య ఘట్టం ఏంటంటే, ఇక్కడ అప్సర్ కౌశిక్ నదిని దాటుకుంటూ ఇది అంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ ప్రభలను ఇలా మోసుకుంటూ ఎవరి కాళ్ళు సొంతంగా భక్తులు వాళ్ళ భుజాల మీద ఈ ప్రభలను మోసుకుంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ తోటలో ఆశీనులు చేయడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడికి వచ్చి ఏ రకంగా స్వామివారిని దర్శించుకుంటున్నారో చూడవచ్చు. అయితే ఇక్కడ సంబంధించి ఈ కనుమ పండుగ రోజున జరిగే ఈ ప్రభల ఉత్సవాన్ని ఇక్కడ దర్శించుకుంటాం అనేది ఒక 5 లక్షల మంది వరకు కూడా వచ్చి ఇక్కడ దర్శించుకుంటారనేది ఒక అంచనా వేశారు. దాని గురించే ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పండుగ దీన్ని ప్రకటించిన తర్వాత ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పండుగను నిర్వహించడం జరుగుతున్నది. తొలిసారి ఈ పండుగ నిర్వహిస్తున్న దగ్గర భారీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ గ్రామాల 11 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ 11 గ్రామాల వాళ్ళు కూడా ఒక వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసుకుని అత్యంత ప్రాచుర్యం కల్పించడం జరిగింది. దీంతో వీళ్ళందరూ కూడా ఆనందోత్సవంగా ఇక్కడ ఈ ప్రభల ఉత్సవాన్ని అయితే కూడా తిలకించడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా ఏ విధంగా తిలకిస్తున్నారు చూడండి. అమ్మ, ఈ ప్రభల ఉత్సవం ఎలాగున్నది మీకు? బాగుందండి, చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం అండి రావడం, చూడండి బాగుందండి. ఇక్కడ ఈ ప్రభలన్నీ కూడా ఏ విధమైన గుడి అది లేదు కదా? అవునండి, నేను ఇది ఫస్ట్ టైం రావడం అండి, నాకు అంత ఐడియా లేదు అసలు. అయితే వీళ్ళందరూ కూడా ఆనందోత్సవంగా ఇక్కడ ఈ తీర్థంలో చూసి గడపడం జరుగుతున్నది. ఇక్కడ భక్తి ప్రపత్తులతోటి అలాగే భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని అందరినీ కూడా ఈ ప్రభలన్నింటినీ కూడా దర్శించుకుని భక్తులు తమ కోరికలను ఇక్కడ మొక్కుకోవడం జరుగుతుంది. అలాగే కొంతమంది గత ఏడాది కోరికలు కోరుకున్న వాళ్ళు కూడా ఏమన్నా కూడా పరిష్కారమైనట్లయితే వాళ్ళు మొక్కులు తీర్చుకోవడం అనేది కూడా ఇక్కడ జరగడం కూడా జరుగుతుంది. కెమెరామెన్ రాజ్తో శ్రీనివాస్, ఎన్టీవీ, జగ్గనతోట.